హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 4 స్పూన్ల శనగపిండితో టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా 2 స్పూన్ల ఆయిల్తో హెల్తీగా చేసుకోవచ్చు. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిటికెడు పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసి కొంచెంగా వాటర్ పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిపాక ఒక గ్లాస్ని తీసుకొని దానిలోకి ఈ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెంగా వాటర్ పోస్తూ మసాలాని కలుపుకోవాలి. అది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం అల్లం, 2 టమాటీలు, 2 పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బంగాళదుంప తీసుకొని నిలువుగా పలచగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ కొంచెం మరగనివ్వాలి. వాటర్ కొంచెం మరిగాక ఏదైనా రంధ్రాలున్న గరిటెని తీసుకొని ముందుగా గ్లాసులో రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొంచెంగా వేసుకోవాలి. అది మొత్తం వేసాక ఒక స్పూన్తో పైనుంచి ఇలా కలిపితే బూందీలా కింద పడుతుంది. ఈ రెసిపీని ఒక్కసారి చేశారంటే మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. అంతా వేసాక 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఇలా ఉడికిపోతుంది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా వేయాలో. పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బంగాళదుంపను గరిటతో అంటే ఇలా 2 ముక్కలు అవుతుంది. అంటే బంగాళదుంపలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముక్కలన్నీ తీసుకున్నాక అదే ప్యాన్లో 2 బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలాను వేసుకొని ఒకసారి కలిపి కొంచెం 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. అన్నీ బాగా
కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఈ వాటర్ని కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు టమాటాలో ఉండే పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ముందుగా ఉడికించుకున్న శనగపిండి మిశ్రమాన్ని, ఫ్రై చేసుకున్న ఆలుని వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే టేస్టీ శనగపిండి బంగాళదుంప రెసిపీ ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ ఇదే స్టైల్లో చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్. ఈరోజు నేను మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని మనం పూజలో, చిన్న ఫంక్షన్లో, బర్త్డే పార్టీలో ఈజీగా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం అయినా ఏ బియ్యం మనం వాడితే ఆ బియ్యంతో చేసుకోవచ్చు. బియ్యాన్ని బాగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిల్లలైతే భలే దీన్ని ఇష్టంగా తింటారు. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా దోసల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. మరీ పలచగా కాకుండా ఇలా కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక గ్లాసులో తీసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక గ్రెటర్తో కానీ, పూరీలు తీసే చట్రంతో కానీ గ్లాసులో పెట్టుకున్న పిండిని మెల్లమెల్లగా ఆయిల్లో వేసుకోవాలి. బూందీ వేస్తాం కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. ఒకే దగ్గర కాకుండా పెనం మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా వేసి కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఫ్రై చేసుకోవాలి. వాటిని కొంచెం చల్లారనివ్వాలి. వీటిని ఇలాగే స్నాక్స్గా కొంచెం ఉప్పు, కారం వేసి కుర్కుర్లా తినేయవచ్చు. అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పంచదార తీసుకోవాలి. పంచదార కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ పంచదార తీసుకోవాలి. పంచదార మునిగేలా కొంచెం వాటర్ వేసుకోవాలి. పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో 2 యాలకులను తీసుకొని పొడి చేసి వేసుకోవాలి. ఇది చేస్తునేటప్పుడు గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని
కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది కలిపేటప్పుడు గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చిక్కబడే వరకు 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర అయ్యాక మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గర అయ్యాక ఆయిల్ రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్కి మొత్తం ఇలా సర్దుకోవాలి. దీన్ని ఒక చాకుతో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక ఇలా తీసుకుంటే టేస్టీ స్వీట్ రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది.